నా పేరు మనోజ్. బుక్స్ రిఫర్ చేయడానికి వచ్చాను. 1 hour బుక్స్ ఐ గ్లాన్స్ అనమాట. అసలు ఏం రాశారు ఈ ఆథర్ అనేది నేను వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ ఆథర్ కి చాలా డైవర్స్ పర్స్పెక్టివ్ ఉంది. అంటే నారో పర్స్పెక్టివ్ ఉన్న చాలా అనుభవంతో చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికి ప్రయత్నించారు బుక్స్ లో. ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే ఆథర్ గురు వ్యాస్ ఏదైతే ఈ ఫిలిం ఇండస్ట్రీ కానీ యొక్క మీడియాని సోషల్ సర్వీస్ కి పాయింట్ ఆఫ్ వ్యూలో తన వర్క్ ని ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. ఈ ఫీల్డ్ జనరల్ గా చాలా మంది యాక్చువల్లీ సైన్స్ గా చూస్తారు. ఆర్ట్ గా చూసిన కొంతమందిని చూసాను, సైన్స్ గా చూసిన కొంతమందిని చూసాను. ఈ పర్టికులర్ ఆథర్ అయితే ఈ మీడియాని సోషల్ సర్వీస్ కి ఉపయోగించాలన్న పర్స్పెక్టివ్ నాకు అనిపించేది. అండ్ చాలా ఓపెన్ మైండెడ్ అనిపించింది ఆథర్. వాళ్ళ పిల్లల్ని కూడా చాలా ప్రోగ్రెసివ్ గా పెంచినట్టుగా కూడా నాకు ఒక ఇంప్రెషన్ కలిగింది. ఇంకొకటి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నాకు చాలా యూనిక్గా అనిపించింది ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ కోర్స్ అనమాట. బికాస్ ప్రొడ్యూసర్ ఈరోజు ఒక 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు సంపాదించి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ సినిమా మేకింగ్ ఎక్కడెక్కడ ఆగిపోయే ఛాన్సెస్ ఉంది. రిలీజ్ వరకు వెళ్ళాలి అంటే మళ్ళీ తను పెట్టిన 2 కోట్లు తెచ్చుకొని ఇంకొక సినిమా తీయాలి అంటే ఆ 2 కోట్లు పోతే మళ్ళీ తీయలేం కదా. సో తను పెట్టిన 2 కోట్లకి 2,20,00,000 వచ్చినా ఇంకొకసారి ఇంకో 2 కోట్లు పెట్టి ఇంకో సినిమా తీయచ్చు. ఈ కంటెంట్ బయట ఇంటర్నెట్లో దొరకదు. ఓన్లీ 1 or 2 ఫిలిమ్స్ తీసిన వాళ్ళు చాలా ట్రేడ్ సీక్రెట్గా మెయింటైన్ చేసే కంటెంట్ అది. అంటే సెన్సార్కి అప్లై చేయాలంటే ఫార్మాట్ ఏంటి, సో పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత డబ్బు పెట్టుకోవాలి మినిమం అంటే అప్రాక్సిమేట్గా, సో పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి, సినిమా రిలీజ్ చేయాలంటే ఎవరన్నా, ఇది చాలా తక్కువ మందికి ఫిలిం నగర్లో చాలా తక్కువ మందికి తెలుసు. తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా ట్రేడ్ సీక్రెట్గా చాలా ట్రేడ్గా ఎవరికి చెప్పకుండా ఉంచుకుంటారు. కానీ ఈ ఆథర్ చేసిన ప్రయత్నం ఏంటి అంటే అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చాలా ట్రేడ్గా వాడుకుంటున్నా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా సరే ఇది ఉపయోగపడేలాగా పెట్టడం అనేది నాకు యూనిక్గా అనిపించింది. ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్స్ మాత్రము ప్రతి ప్రొడ్యూసర్ డెబ్యూ ప్రొడ్యూసర్ తీసుకోవాల్సిన కోర్స్ అని నేను నమ్ముతాను. మీరు అలాంటి ఇన్స్టిట్యూట్ లో చేరడం గొప్ప. ఆ ఇన్స్టిట్యూట్ మీరు రావడమే మీకు గొప్పది. ఆ ఇన్స్టిట్యూషన్ లో వచ్చే పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తును పొందుతారని ఐ విష్ దెం ఆల్ ది బెస్ట్. ఈ ఇన్స్టిట్యూట్ లో చేరిన వాళ్లకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మాత్రం నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది.